చూసానండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చెప్తున్నాను, ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు, ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా హట్ మాకు. చాలా బాగుంది. వార్ 2 చాలా బాగుంది, అదిరిపోయింది. ఇద్దరు బాగా చేశారు, ఈక్వల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఫస్ట్ మూవీ కదా, సో నేనేమనుకున్నా అంటే బాలీవుడ్ కదా మన టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్, సో కొంచెం తగ్గి ఉంటాడేమో అనుకున్నా. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే పీక్, అసలు చెప్పుకోకర్లా. అయాన్ ముఖర్జీ, ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే అయాన్ ముఖర్జీ ఈ మూవీని ఎన్టీఆర్ కోసమే డైరెక్ట్ చేశాడు అనిపించింది. పక్కా ఇది ఎన్టీఆర్ మూవీ లానే అనిపించింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. ఆ సాంగ్ తో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ రావడం, ఆ బాడీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది. మూవీ అయితే సాంగ్ లో ఇద్దరు డాన్స్ ఉందంటే సలాం అనాలి సాంగ్ అంటే డామినేషన్ అని ఏం లేదు కానీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇద్దరు సముజ్జిలుగానే చేశారు. అంటే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాడు కదా, ద గ్రేటెస్ట్ డాన్సర్ రుతిక్ రోషన్ అని. సో అలాగే ఉంది, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు డాన్స్. ఎన్టీఆర్ ఇంట్రో అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు అయితే ఎన్టీఆర్ చెప్పాడు కదా ట్విస్ట్లు రివీల్ చేయొద్దని, ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ట్విస్ట్లు. ఓవర్ గా లేవన్నా, అంటే ఎన్టీఆర్ కి చెప్తున్నా కదా, అయాన్ ముఖర్జీ ఈ మూవీని పక్క ఎన్టీఆర్ కోసం తీసాడని అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఏంటంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఒక మంచి సినిమా అయితే దొరికింది. ఒక మంచి సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు అని చెప్పి. లాగ్ అంటే కొంచెం ఫైట్ సీన్సే ఉంటాయి అలా. అండ్ ఇంకోటి సినిమాకి హైలైట్ ఇందాక మీరు అడిగారు కదా, చేజింగ్ సీను. స్టార్టింగ్ లో రితిక్ రోషన్ ని చేసి సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది చేజింగ్ సీక్వెన్స్. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఎటు వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే టాలీవుడ్ గా పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని వస్తాడు అన్న. సో రేటింగ్ 4 out of 5. వార్ 2 చాలా 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 బాగుంది సినిమా. మార్వెలస్, సూపర్ గా చేశారు ఇద్దరు, ఎక్స్ట్రాడినరీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో. ఆల్ ప్యాకేజ్ ఉంది సినిమా. చాలా బాగుంది. మార్వెలస్ అంటున్నా కదా. 4.5. యాక్షన్ సీన్స్ అయితే బేభత్సంగా ఉన్నాయి. పర్ఫెక్ట్ డెబ్యూట్. ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి చాలా మంది డెబ్యూట్ చేశారు కానీ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ డెబ్యూట్ దొరికింది. అయ్యానికి మాత్రం దండం పెట్టాలి ఎన్టీఆర్ అభిమానులు. ఎప్పుడో నానక ప్రేమతో చూపించిన లుక్స్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతోనే బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ అయితే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు అందరూ బోల్డ్ స్టేట్మెంట్ అన్నారు. 2 కాలర్స్ అనేవి ఖచ్చితంగా TFI ప్రతి ఒక్కటి ఎత్తాల్సిందే. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఈ మధ్యలో అక్కడ మనకు ఒక 2-3 సినిమాలు మన వాళ్ళు అక్కడ చేతులు కాల్చుకోవడం జరిగింది. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ బొమ్మ. TFI నుండి 6 యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి, ప్రతిదీ అదిరిపోయింది. సలాం అనేలో సాంగ్లో అయితే ఒక్కొక్కరు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అంతకుతో పాటుగా సినిమాలో ఒక సోల్ ఉంది, ఆ సోల్ మూమెంట్స్ కూడా అయ్యాన్ బాగా రాబట్టాడు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ మాత్రం చింపర్ అట్లా. ఓవరాల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ, చాలా బాగుంది. ఏమనిపించలే, 2 గంటల స్క్రీన్ టైం ఉంది. 2 గంటల స్క్రీన్ టైం ఉంది. ఏదైతే నెగిటివ్ సైడ్ ఉందో చాలా % చూపించినట్టుగా చూపించారు. నెగిటివ్ సైడ్ కూడా లేదు ఎన్టీఆర్కి. సో ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఫస్ట్ వార్ 1 చూసి వార్ 2కి రండి. ఎందుకంటే కబీర్ సైడ్స్ అర్థం కావాలంటే వార్ 1 ఖచ్చితంగా చూడాల్సిందే, అప్పుడే వార్ 2 అర్థం అవుద్ది. బేభత్సం అనమాట. స్క్రీన్ అట్లా ఊగుతుంది థియేటర్లో. మాస్ థియేటర్లో చూసేటప్పుడు చాలా హోరెత్తిపోద్ది ఆ సాంగ్ మాత్రం. 4 నిమిషాలు ఉంటుంది సాంగ్, బేభత్సం. థియేటర్లో కీరా అద్వానీ బికినీ సీన్స్ అనేవి ఆల్రెడీ కట్ అయ్యాయి కదా, ఇందులో అయితే లేవు. కానీ ఆ 3 నిమిషాలు కెమిస్ట్రీ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ సాంగ్, అది చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు హృతిక్ ఎన్టీఆర్ మధ్యలో ఫైట్ జరుగుతుంది.